తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడు యువతి గొంతు కోసి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో జరిగింది. నిమ్మబావి గడ్డకు చెందిన వైష్ణవి 22 సంవత్సరాలు హైదరాబాద్లోని యువకుడితో సోషల్ మీడియాలో 2 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమించాలని వేధించగా ఆమె నిరాకరించింది. మరొకరితో పెళ్లికి అంగీకరించిందని అతడు కక్ష పెంచుకున్నాడు. ఇంటికి వెళుతూ ఉన్న యువతిని అడ్డగించి గొంతు కోసి హత్య చేశాడు. స్థానికులు అతడిని చితకబారడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అని చెప్పేసి, స్నేహం అని చెప్పేసి అబ్బాయిలు కొందరు ముందుగా దగ్గరవుతూ ఉన్నారు, తర్వాత పెళ్లి చేసుకుందామని చెబుతూ ఉన్నారు. దానికి ఒప్పుకోకపోతే కానీ అమ్మాయిలపైన దాడి చేయడం, లేకపోతే వాళ్ళను చంపేసేంత వరకు వెళుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు కానీ సెల్ ఫోన్ ఇస్తే కానీ వాళ్ళు ఏమేం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీరు కూడా ఒక కంట కనిపెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం స్థానికులు కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు కూడా చనిపోయాడనమాట. కాబట్టి అమ్మాయిలు సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.